పరీక్షల తర్వాత ఎన్నికలు. మరి రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులపై నేడే తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. నేడే కేబినెట్ నిర్వహించనున్నారు. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పరీక్షల తర్వాతే, ఎన్నికలు ఇంటర్ 10th పరీక్షల తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. చాలామంది రైతన్నలకైతే ఒక అపోహ ఉంది. ఇప్పటికే మరి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు కదా, మరి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించకపోతే మరి రాష్ట్రంలో రైతు భరోసా అమలవుతుందా అనేది అయితే ఒక డౌట్ అవుతుందన్నమాట. అలాగే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా సమాచారం పరీక్షలు ముగిసిన తర్వాతనే ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లయితే తెలుస్తుంది. కాంగ్రెస్ డీసీసీలకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఇంటర్ 10th పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అంతా ఆయా పనుల్లోనే బిజీగా ఉండనుంది. వీటినన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో మన రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులపై నేడే కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మరి చూద్దాం ఇక.